క్రీస్తు వచ్చినప్పుడు క్రైస్తవ ధర్మంలో సోల్స్ అన్ని కిందకి వచ్చాయి. సో క్రైస్తవ ధర్మంలో కూడా ఈరోజు చెప్తున్నారు బర్న్ క్రిస్టియన్స్ అని, అయితే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని అడుగుతున్నారు. అవునండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బర్న్ క్రిస్టియన్స్ అంటే చూడండి, అంటే వాళ్ళ తరతరాల నుంచి క్రిస్టియనిజంలోనే వస్తూ వచ్చారు. బాప్టిజం ఏదో తీసుకు కొంతమంది ఏంటి వేరు వేరు ధర్మాల నుంచి కన్వర్ట్ అయిపోయిన కన్వర్ట్ క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియానిటీ అనేది లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ ధర్మం అన్నమాట. లాస్ట్ లో వస్తుంది, పెద్ద పెద్ద ధర్మం. ఈ ట్రంక్ నుంచి వెలువడం అంటే ఇది పెద్దదన్నమాట. అంటే ఈ రోజు క్రీస్తుకి పూర్వం 3000 సంవత్సరాలు అయిపోయింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ 2000 years నడుస్తుంది, అయిపోయింది. అయితే క్రీస్తుకి పూర్వం ఈ భూమి మీద హెవెన్లీ గాడ్ ఫాదర్ రచించిన హెవెన్ ఉందని చెప్పారు. దాన్ని ప్యారడైజ్ అన్నారండి, స్వర్గం అన్నారు. ఇతర మత గ్రంథాల్లో కూడా వాళ్ళు బహిష్టని జన్మతారు. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. పరస్పరము ఈర్ష్యాద్వేషం కల్లోలాలకు మూలము. కల్లోలాలకు మూలము నాది నీదను భేదభావము దుఃఖానికదే బీజము. దుఃఖానికదే బీజము. ఓం శాంతి మంత్రమే జీవన్ముక్తికి సోపానం. ఇలలోని పరివర్తనతో విశ్వంలో పరివర్తనము. జ్యోతిర్బిందువు నిరాకారుడు నిర్వికారుడు పరమాత్ముడు. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ.